అందరికీ హాయ్ అండి. పాత సినిమాలంటే చాలా ఇష్టం కదా అందరికీ. నాకు కూడా చాలా చాలా ఇష్టం. అలా ఇష్టమైన సినిమాల్లో నాకు బాగా ఎక్కువ ఇష్టమైంది 'దొంగరాముడు' సినిమా. చాలా బాగుంటుంది ఈ సినిమా. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారండి. ఇందులో మెయిన్ అసలు సావిత్రి గారండి. అసలు అన్నా చెల్లెలు ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి అని అంటే తను చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో అయితే. చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్, ఫన్నీ ఫ్యామిలీ స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. మిస్ అవ్వకుండా చూడండి. దొంగరాముడు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడండి. చాలా బాగుంటుంది. వాళ్ళ అమ్మగారు చనిపోతారు. తర్వాత ఆయన అమ్మగారి కోసం మందుల కోసం వెళ్తే అక్కడ దొంగతనం చేసి డబ్బులు సరిపోకపోతే పోలీసులు పట్టుకెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోతారు. చెల్లెల్ని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో చేర్పిస్తారనమాట. వాళ్ళ చిన్నప్పుడు పాఠాలు నేర్పిన పంతులు గారు. తర్వాత ఆయన కలిసి చెప్తారనమాట పలానా చోట ఉందని. తర్వాత వెళ్ళి ఆయన చెల్లిని కలుసుకుంటారు నాగేశ్వరరావు గారు వెళ్ళి. చాలా బాగుంటుందండి. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ సినిమా. మిస్ అవ్వకుండా చూడండి 'దొంగరాముడు'. ఇందులో రేలంగి సూర్యకాంతమ్మ గారి యాక్టింగ్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.